మోసపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీ అంటే మీ కాన్స్టిట్యున్సీ వరకు ఖచ్చితంగా అయ్యిందండి, మాకు వచ్చిన రిపోర్ట్స్ కూడా అవే. కానీ చాలామంది తెలుగుదేశం క్యాడరు అంత మనస్ఫూర్తిగా జనసేనకి బీజేపీకి చేయలేదు అని, అది మీరు లాస్ అయినట్టు అవుతుంది కదా 31 స్థానాలు. అంటే మనస్ఫూర్తిగా కంటే అండి ఇక్కడ కూడా లీడర్స్ ముఖ్యం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఒకటి కార్యకర్తల్లో బలంగా ఉంటుంది, దానికి ఇన్ఛార్జ్ తోడవుతే ఇంకా బలంగా ఉంటుంది. ఏదైనా అలాగా 2-3-4 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మట్టుకు నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. అటు జనసేన వాళ్ళు పనిచేశారు, ఇటు తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి వర్మ గారికి త్యాగం చేయడానికి? ఏమన్నా మా లీడర్ అండి, లీడర్ తోటి ఇబ్బందులు డిస్కషన్ అవుతాయి, మరి నాలుగు పనిచేసాం కదా ఇదని. ఆయన కూడా తండ్రి లాంటి ఆయన, కొడుకు తండ్రి మధ్యన బోల్డ్ డిస్కషన్లు ఉంటుంటాయి. ఏదేమైనా అల్టిమేట్గా ఆయన ఏ పని చేయమంటే ఆ పని నేను చేస్తాను. వర్మ క్యారెక్టర్ ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఎలా అంటే నమ్మిన బంటు, నాకు మనసులో ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతాను, దానికి ఆయన కరెక్ట్గా ఉంటే ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. అదేదైనా ఇబ్బంది పార్టీకి అనుకుంటే ఆయన కూడా చెప్తారు ఎలా ఉండాలి వర్మ, ఎలా ఉండడం వల్ల ఇబ్బంది. చంద్రబాబు గారితో అంత దగ్గర సంబంధం ఉందా వర్మ గారికి? నాకు ఎలాగండి అంత బాండింగ్ ఎలా ఏర్పడింది? మీరు ఇండిపెండెంట్గా కదా మీరు పోటీ చేసి. ఇండిపెండెంట్గా అయినా ఆ టైము పార్టీ క్యాడర్ నిర్ణయించింది, నేను ఇండిపెండెంట్గా వెళ్ళలేదు. సార్ కూడా తెలుసు. నేను ఆఫీస్లో ఉంటే బలవంతాన్ని ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారు. నామినేషన్ వేయడానికి 5 గంటలు పట్టింది, కాగితాలు కూడా లేవు నా దగ్గర. ఒక 2 కిలోమీటర్లు ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారు. నేను పార్టీ లైన్ దాటనని చంద్రబాబు నాయుడు గారు తెలుసు. సో ఏంటి హామీ ఏంటి? మంత్రి ఏమి హామీ అదని కాదు, నాకు ఇప్పుడు 2 అధ్యక్షులు, 2 అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు. ఎవరికి ఉండరు అవకాశం, మీకే వచ్చింది. నాకు వచ్చింది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకి వర్మ ఎక్కడ ఉపయోగపడతాడో, వర్మకి ఏ పని చెప్తే కరెక్ట్గా ఉంటుందని వాళ్ళిద్దరు నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారం నేను వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్, ఆయన అసలు ఒకసారి ఇలా అడుగు పెడితేనే వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చేస్తారు. మరి పిఠాపురంలో ఆయనతో మీరు కలిసినప్పుడు ఆయనతో జరిగిన జర్నీ ఇబ్బంది పడ్డారా వర్మ గారు? ఎందుకంటే మీకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఏదన్నా స్ట్రైట్గా మాట్లాడేస్తారు, ఏది కాంప్రమైజ్ అవ్వరు, ఆడియో అని చూడరు. ఏదైనా డిస్టర్బెన్స్ అయిందా? ఆయన అదే టైప్, ఉన్నది ఉన్నట్టు ముఖమే మాట్లాడతారు. ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను కూడా సిస్టమ్. ఆయన అంటే బయట అందరూ ఏమనుకుంటే బాబా పవన్ కళ్యాణ్ గారని అనుకోవచ్చు, కానీ అది చాలా సింపుల్ సిటీ, సాదాసీదాగా ఉంటారు ఆయన. ఆయన నడవడికి కానీ మాట్లాడే విధానం కానీ ఎక్కడ కూడా మా ఇద్దరికి గబుక్కున ఆయన పలానాది చెప్తే నేను అనలేదు, నేను చెప్తే ఆయన అనలేదు. ఆ విధంగా పనిచేసాం. తక్కువ కాలంలో నేను కూడా ఆయన ఫ్యాన్ కింద అయ్యాను. అవునా? అంటే నేను కూడా ఊహించుకున్నాను, అంటే ఆయన స్పీచ్లో అట్లలోని కొంచెం సీరియస్గా ఉంటారు కదా. అవును, అది చాలామంది ఎలా అంటే ఇప్పుడు మరి నేను కొత్తగా ఎంట్రీ కదా. అసలు యాక్చువల్గా 2014లో ఒకసారి వెళ్ళాను ఆయన దగ్గరికి. అవునా? గెలిచినప్పుడు వెళ్ళాను, ఎవరో ఫ్రెండ్ ద్వారా కలవమంటే. అప్పుడు ఆయన క్వశ్చన్ వేశారు, మీరు ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏంటని అడిగారు. అడిగితే నేను సుఖంలో గట్ట కష్టంలో ఎక్కువ ప్రజలతో ఉంటానండి అని చెప్పి. వెరీ గుడ్ అన్నారు. యాక్చువల్గా నేను కొత్త కదా, నేను వచ్చేస్తుంటే వర్మ గారు ఇద్దరం పిక్ దిగుదామా అన్నారు. 2014 ఆ ఫోటో కూడా చాలామంది జనసేనలో తిప్పుతుండేవారు, అప్పుడప్పుడు వర్మ జనసేనలోకి వచ్చేస్తున్నాడు అది. ఓకే ఓకే. అంటే అప్పుడు కూడా ఆయన అప్పుడు మాట్లాడిన అప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే రాష్ట్రానికి ఏదోటి చేయాలి, ప్రజలకు ఏదోటి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు 2014కి. ఒక దీంతో ఆల్రెడీ 9 నుంచే పార్టీ పెట్టారు కాబట్టి ఆయన ఎయిమ్ అలా ఉంది. మొన్న కూడా అటువంటి ఇబ్బందులు మాకేమీ లేదు, తక్కువ ప్రయాణం అయినా తక్కువ సమయం అయినా మట్టికి సిస్టమేటిక్గా అంతా ఆయన నాకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చారు. నేను నా లిమిటేషన్ ఏది ఉందో నా లిమిటేషన్ వరకు నేను ఉన్నాను. ఇద్దరం కలిసి బాగా పనిచేసాం. ఇది నా ఒక్కడి వలన గెలిపని కాదు, ఆయన ఒక మంచి సినిమా యాక్టరు, పేరున్న సినిమా యాక్టరు, అదొకటి బాగా ప్రజలకు పనిచేసింది. దాంతో కూటమి బలం, ఈ 2 బలాలతో భారీ మెజారిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. 2014 మళ్ళీ రిపీట్ అయిందా? మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు ఇలా కలిసాము మనం అని ఆయన గుర్తుపెట్టారా? చెప్పారు.
ఆయన గుర్తుందా? మీరు గుర్తు ఆయన నేనే కదిపాను 14లో సార్ కలిసాను. అదంతా గుర్తుంది ఆయన. గుర్తుంది అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం కోసం ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళే ఇది చెప్పగలరు. బయట నుంచి ఉన్న వాళ్ళకి కాస్త గందరగోళం కింద ఉంటుంది. ఏంటి ఈయన ఆవేశంగా ఉంటాడు, ఇది అది అని. మీరు అబ్జర్వ్ చేసింది? ఆవేశం అంటే ఎలా వస్తుందంటే, ఆయనకి ఆవేశం రావడానికి కారణం ఒక్కో సమస్య యొక్క గ్రావిటీ ఆవేశంగానే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడో మొత్తం ఊరంతా కాలిపోయి రైతులందరికీ 400 కోట్లు నష్టం అయిందనుకోండి, నవ్వుతా రైతులకి 400 కోట్లు నష్టం అని చెప్పలేడు కదా. దానికి ఆ బాధ మనసులోంచి వచ్చేటప్పుడు ఆ ప్రజెంటేషను, ఆ ఫేస్లో ఆ ఫీలింగ్లో ఆవేశం, ఆ బాధ టోటల్గా ఆ ఫేస్లో కనపడాలి. కనపడితేనే ఆ లీడర్ ఆ బాధను అర్థం చేసుకున్నట్టు. ఆ ఫేస్లో ఫీలింగ్ రాలేదనుకోండి, ఆ బాధను స్పోర్టివ్గా తీసుకున్నట్లు లెక్క నా ఉద్దేశంలో. ఓకే, ఒక్కొక్క సమస్యని ప్రజెంటేషను నవ్వుతా చెప్పగలం, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆ సమస్య గ్రావిటీని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా చెప్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు. అంటే ఇంత ఆవేశంగా చెప్పరు, ఆయన స్వరంలో మార్పు వస్తుంది. ఏ లీడర్ అన్నా గ్రావిటీని బట్టి ఆ ప్రజెంటేషన్ ఉండాలి. ఆవేశం ఆవేశం అంటున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ఆవేశం అన్న లీడర్